మంగళగిరిలోని డీనరీ ఫాదర్స్ జేఎంజే సిస్టర్స్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం ఉదయం దివ్య సప్రసాద యేసుక్రీస్తు మహాపాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర ఆదివారం ఉదయం 6 గంటలకు బేతపూడిలోని డివైన్ మెర్సీ చర్చి వద్ద నుండి ప్రారంభమై అక్కడి నుంచి పార్క్ రోడ్లోని ఆర్సీఎం నిర్మలమాత దేవాలయ విచారణ సంఘస్థులను పాత బస్టాండ్ వద్ద కలుపుకొని ఆత్మకూరు నిర్మలా కాన్వెంట్ వద్దకు చేరుకుంది. శరీర రక్తములను ఆయన దైవ మానవ స్వభావములను మా పాపముల లోక పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి సమస్త మానవాళి మీద దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి. ఈ సందర్భంగా ఆధార్ థోమస్ మండే మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. సహోదరులారా, గుంటూరు మెత్రాస్థలములో మంగళగిరి డీనరీ వలన జూబిలీ సంవత్సరంలో ఇది దివ్య సప్రసాదిక పదయాత్ర 13 విచారణతో కలిసి ఇక్కడ చేస్తున్నాను. ఇది దేవుని యొక్క సాన్నిధ్యం. గుంటూరు మెత్రాశ్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇది మొట్టమొదటిగా చేస్తున్నటువంటి దివ్య సప్రసాద పదయాత్ర. దేవుని యొక్క అనుగ్రహంతో ఈ తపస్సుకాలములు స్వీకరించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అనుగ్రహం ఇది. దయచేసి దేవుని యొక్క అనుగ్రహమే. తల్లి శ్రీ సభ జూబిలీ సంవత్సరం కొనియాడుతున్నప్పుడు ఇది ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో జరుగుతున్నటువంటి మొట్టమొదటి దివ్య సప్రసాద పదయాత్ర. దానివలన ఒక 6,000-7,000 మంది దీనిలో పాల్గొన్నారు. దేవుని కృప చిత్తానుసారం ప్రార్థన చేసి కరణ జపమాలతో పాటుపాడి ఆరాధన స్తుతి గీతముతో పాడి దేవుడి సన్నిధిలో ఆరాధిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు? ఎంతమంది వస్తున్నారు? 6 కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తున్నాను. ఉదయం 6:30కి మనం స్టార్ట్ చేశారు. బాబుజీ నగర్ డివైన్ మెర్సీ ధ్యానాశ్రమం ఫాతిమా మాత విచారణతో కలిసి ఇది ప్రయాణం ప్రారంభించాను. పార్క్ రోడ్ విచారణ వాళ్ళు మన ఇండియన్ ఆయిల్ పంప్ దగ్గర జాయిన్ చేశారు. ఇక్కడ నిర్మల స్కూల్ క్యాంపస్లో 8 విచారణలు ఇక్కడ కలిసి ఇక్కడ నుంచి మనం పెద్దవట్లపడి సెంట్ మైకిల్ విచారణకి మనం చేరి ఉన్నాము. అక్కడ మనం ఒక స్తుతి ఆరాధన తర్వాత తండ్రి గారి యొక్క జూబిలీ సంవత్సరం మంగళగిరి డిన్నర్ కోసం పూజ అర్పించి ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీ రాజ్యానికి అర్హులు చేసిన దేవా, ప్రభువా మీకే స్తుతి మహిమ కలుగును గాక. తండ్రి ప్రభువా మీకే స్తుతి మహిమ కలుగును గాక. మమ్ము సృష్టించిన తండ్రి, ప్రభువున తండ్రి, ఆది అంతమునైన తండ్రి, ప్రభువా మీకే స్తుతి మహిమ కలుగును. అందరూ కూడా స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా వందనం, యేసువా వదనం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ మహిమ, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మను ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.
ప్రార్థించుదాం, ప్రార్థించుదాం. అనంతరం 8:30 గంటలకు నిర్మలా కాన్వెంట్ వద్ద ప్రారంభమై మంగళగిరిలోని అన్ని ఆర్సీఎం చర్చి సంఘస్థులు, సంఘ పెద్దలు, ఫాదర్స్, మత కన్యలు, ప్రజలు వేలాదిగా పాదయాత్రలో పాల్గొని పెదవడ్లపూడి పునీత మిఖాయేల్ పుణ్యక్షేత్రం వద్దకు 10:30 గంటలకు చేరుకున్నారు. యేసుని శ్రమలను చూచి పవిత్రుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పవిత్రుడను సర్వశక్తమైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పవిత్రుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నీ ద్వారా జరుగునల్లా ఒక మాట చాలును. విశ్వాసులు భక్తి శ్రద్ధలతో పరిశుద్ధ దివ్య సప్రసాద ఆరాధన, దివ్య బలి పూజలో గుంటూరు జిల్లా పీఠాధిపతులు డాక్టర్ చిన్నాబత్తిని భాగ్య వాక్యోపదేశం చేసి విశ్వాసులకు దేవాది దేవుని దీవెనలను అందించారు. విచ్చేసిన విశ్వాసులు ప్రతి ఒక్కరికి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీనరీ ఫాదర్లు, సిస్టర్లు, సంఘ పెద్దలు, ఉపదేశులు, సహాయకులు హాజరయ్యారు. విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రభు కృపకు పాత్రులయ్యారు. దేవుడు వారిని మలుచుకొని వారిని ఫలింపచేయాలని, ఆ ఫలం నిలిచి ఉండే విధంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. భార్య భర్తలుగా మీరు జీవించడానికి దేవుడు మీ ఇద్దరు ఎన్నుకున్నాడు. మరి ఎందుకు దేవుడు మిమ్మల్ని ఫలింపచేస్తాడు, మీ ఫలం నిలిచి ఉండే విధంగా ఆశీర్వదిస్తాడు. కనుక సంతానం లేని వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆ దంపతులను దీవించమని, వారికి సంతాన భాగ్యం దయచేయమని దేవుని కృపను, దేవుని ఆశీస్సులను వారికి దయచేయండి.